ప్రభాస్ నటిస్తున్న క్రేజీ చిత్రం రాజాసాబ్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంగీతం ఇస్తున్న తమన్ సూపర్ న్యూస్ చెప్పాడు. ఈ చిత్రంలో 6 పాటలు ఉంటాయని చెప్పాడు. ఇక రాజాసాబ్ సినిమాలో రీమిక్స్ పాట ఉండబోతుందని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. ఈ పాట ఓ పాత హిందీ పాట రీమిక్స్ అని, దీనికోసం దాదాపు 2 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇటీవల తమన్ బర్త్డే సందర్భంగా రాజాసాబ్ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు పంచుకున్నాడు. అందులో అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం రీమిక్స్ సాంగ్. కొన్నాళ్ల క్రితం రీమిక్స్ సాంగ్స్ అనేది ఓ ట్రెండ్లా కనిపించింది. కానీ ఈ మధ్యన ఎవరూ చేయటం లేదు. కానీ ఇప్పుడు తమన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. అది కూడా హిందీ ఓల్డ్ సాంగ్ని రీమిక్స్ చేస్తున్నాడు. ఇన్సాఫ్ అప్నే లాహోసే అనే చిత్రంలోని హవా హానా అనే పాట హక్కుల్ని రాజాసాబ్ టీం చేజిక్కించుకుందని తెలుస్తుంది. మంచి మాస్ బీట్ ఉన్న పాట కావడంతో మారుతి పట్టుబట్టి మరీ ఆ పాటను తీసుకున్నారట. ఆ పాట వచ్చిన కొత్తల్లో ఎక్కడ విన్నా ఆ పాటే వినపడేది. ఇప్పుడు మళ్ళీ ఈ పాటని మళ్ళీ వినిపించి థియేటర్లో ఆ మ్యాజిక్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇక సినిమాలో సెకండ్ హాఫ్లో ఈ పాట చాలా కీలకమైన సమయంలో వస్తుందని, థియేటర్ మొత్తం షేక్ అయిపోయేలా ఈ పాటని తీర్చిదిద్దనున్నారని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చూపించినంత హారర్ను రాజాసాబ్లో చూపించనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్. ప్రభాస్కు పెరిగిన క్రేజ్ దృష్ట్యా భారీ ఎత్తున ఈ సినిమా బిజినెస్ చేస్తున్నారు. బడ్జెట్ విషయానికి వస్తే అందుతున్న సమాచారం మేరకు రాజాసాబ్ మూవీ 450 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతుంది. హైదరాబాద్ అజీజ్ నగర్లో సెట్స్ వేసి ఈ సినిమాని అక్కడే ఎక్కువ భాగం షూట్ చేశారు. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.